విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. SMS-1 CCD డిపార్ట్మెంట్ లో ఈ ప్రమాదం జరిగింది. లాడెల్ నుంచి ఒక ద్రావకం పడడంతో భారీగా క్రేన్ దగ్ధమైనట్టు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రదేశంలో కార్మికులు కూడా ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది. చూడొచ్చు విజువల్స్ లో ఎంత భారీ స్థాయిలో అక్కడ నిప్పట్టుకుందో. తరచూ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం లాడెల్ నుంచి ఒక ద్రావకం పడడంతో భారీ క్రేన్ అంతా కూడా కాలి బూడిదైనట్టుగా విజువల్స్ ని చూస్తే మనకు అర్థమవుతోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం సంభవించింది. భారీగా అక్కడ మంటలు కూడా కనిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అవి. కార్మికులు వర్కింగ్ టైం కాబట్టి ఖచ్చితంగా కార్మికులు అక్కడ ఉంటారు. మరి ఎంతమంది కార్మికులు ప్రస్తుతం షిఫ్ట్ లో ఉన్నారు, ఏం జరిగింది, అందరూ ఎలా ఉన్నారు, ప్రాణాపాయంలో ఉన్నారా, ఎవరికైనా గాయాలతో తప్పించుకున్నారా అన్న దానిపైన చూడొచ్చు. 2 ఫైర్ ఇంజన్లు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఎంప్లాయీస్ అందరూ కూడా బయటకు వచ్చేశారు. CCD SMS-1 CCD డిపార్ట్మెంట్ లో ఈ ప్రమాదం సంభవించింది అని తెలుస్తోంది. ఒక లాడెల్ నుంచి ద్రావకం పడడంతో భారీగా అక్కడ ఏర్పాటు చేసిన క్రేన్ దగ్ధమైంది. అంటే ఎంత హై వోల్టేజ్ లో అక్కడ ఉంటుంది మనకు తెలుసు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఫర్నెసెస్ అన్ని కూడా భారీ స్థాయిలో వోల్ట్స్ లో ఉంటాయి. సో ప్రస్తుతం అలాంటి ద్రావకం పడడంతోనే క్రేన్ అంతా కూడా కాలిపోయినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. మొత్తం అంతా చైన్ రూపంలో అంతా కూడా అక్కడ మంటలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రదేశం అంతా కూడా ప్రస్తుతం అగ్నికి ఆహుతైపోయింది అని తెలుస్తోంది. మరి ఎంతమంది కార్మికులు లోపల చిక్కుకుపోయి ఉన్నారు, ప్రమాదం కరెక్ట్ గా ఎప్పుడు జరిగింది, లంచ్ టైంలో జరిగిందా లేకపోతే షిఫ్ట్ మారే సమయంలో జరిగిందా అన్న డీటెయిల్స్ అయితే మనకి ఇంకా అందాల్సి ఉంది. కానీ స్టీల్ ప్లాంట్ లో మరోసారి ఫైర్ యాక్సిడెంట్ జరగడం అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తోంది. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు చాలా ఉంటాయి. అందులో స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి. అటు కోల్ మైన్, స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా ప్రాణాలు పణంగా పెట్టి కార్మికులు పనికి వెళుతూ ఉంటారు. వారందరికీ కూడా పొద్దున వెళితే తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అన్న భరోసా ఉండదు. కొన్ని ప్రొఫెషన్స్ అలా ఉంటాయి. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్లు కూడా చెప్తూ ఉంటాం. గతంలో కూడా చాలా సార్లు ఫర్నెస్లు పేలడం కావచ్చు, ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అయితే మనకు పూర్తిగా డీటెయిల్స్ అయితే అందట్లేదు. కానీ లోపల జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలనైతే మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో కార్మికులు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే అవన్నిటి కూడా వర్క్ చేయడానికి కార్మికులు తప్పనిసరి. సో ఎంతమంది కార్మికులు లోపల చిక్కుకుపోయి ఉన్నారు, అసలు ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన మనకి ఇప్పుడిప్పుడే సమాచారం అయితే అందుతోంది. SMS-1 CCD డిపార్ట్మెంట్ లో ఈ ప్రమాదం జరిగింది అని మనకు ప్రాథమికంగా తెలుస్తోంది. ఒక లాడెల్ నుంచి ద్రావకం పడ్డంతో అక్కడ ఏర్పాటు చేసిన ఒక భారీ క్రేన్ అంతా కూడా కాలి దగ్ధమవుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న వాళ్ళు చిత్రీకరించారు. ప్రస్తుతం 2 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించినవన్నీ కూడా ఆర్పడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఒకటి వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడిప్పుడే ఇంకొక ఫైర్ ఇంజన్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. ఎంప్లాయీస్ అందరూ కూడా బయటకు వచ్చేశారు. ఎంత మండు టెండలో అల్లాడిపోతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ లోపల వాతావరణం కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తతోనే ఉంటారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ మనకు ఇప్పుడిప్పుడే అందుతూ ఉన్నాయి. రైట్, మా ప్రతినిధి రాజు ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి. రైట్ రాజు, మరోసారి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం సంభవించింది. మీకు అందుతోన్న సమాచారం ఏంటి ఇప్పటి వరకు చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1 CCD డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో హృదయ విదారకమైనటువంటి ఘటనలు అయితే కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే చనిపోయినటువంటి వాళ్ళ లిస్ట్ అయితే ఇప్పటివరకు బయటకు రాలేదు. కానీ కాలిపోయినటువంటి వాళ్ళ విజువల్స్, ఫొటోస్ చూస్తే కనీసం ఒక భయానక పరిస్థితి అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. మనకి ఇప్పుడే ఆ విజువల్స్ అయితే అంటే ఆ ఫొటోస్, దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా అందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి వాటిని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా జరిగినటువంటి లాడెల్లో నుంచి ద్రావకం ఒక్కసారిగా నేలపాలైపోయినటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే జరిగినట్లుగా మనకైతే సమాచారం వస్తుంది. దాదాపుగా 15 మంది కార్మికులు అయితే ఉన్నారు. ఈ 15 మంది కార్మికులకు కూడా సంబంధించి కూడా ఎంతమంది దీని కింద పడిపోయారని తెలియదు. 3 అయితే చనిపోయారని తెలుస్తుంది. మనం ఒకసారి, ఎందుకంటే మన డిపార్ట్మెంట్, మన కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ కూడా ప్రస్తుతం నేను కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేశాను. అసలు ఆ ఫొటోస్ కనుక చూస్తే
చూస్తే చాలా ఉదయ విదారకమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. ఎందుకంటే అంత దారుణంగా ఒక్కొక్కరిని వాళ్ళని చూస్తే, అంటే నేను ఇవి చూపించలేను, మనం కూడా వీటిని ఇంత డైరెక్ట్గా చూపించడానికి లేదు, కానీ నేను ఒకసారి నా మొబైల్లో ఉన్నటువంటిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వాళ్ళ అంటే అగ్ని ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళ ఆ ఫొటోస్కి సంబంధించి అంటే ఎంత హృదయ విదారకంగా ఉందనేది మనకు వచ్చినటువంటి ఈ విజువల్స్ నేను ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంత దారుణం, ఇంత భారీ ప్రమాదం బహుశా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈ మధ్యకాలంలో జరిగినటువంటిది అయితే కనిపించడం లేదు. అది దీనికి సంబంధించి మరి అధికారుల నుంచి దాదాపు 4000 డిగ్రీల ఫారెన్హీట్ ఒక స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి, అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఒక స్టీల్ రూపొందించాలన్నా లేకపోతే ఐరన్ బార్స్ ని అక్కడ ఇది చేయాలన్నా సరే ఎన్నో ఫారెన్హీట్స్ లో అక్కడ లిక్విడ్ మనకు కనిపిస్తుంది. ఆ లిక్విడ్ దగ్గర ఉంటేనే మనకు సెగ తగులుతుంటుంది. అలాంటిది కార్మికుల మీద అంటే నిజంగా అది మనం ఎవరు కూడా ఊహించలేము. నిజంగా విజువల్స్ కూడా చూపించలేము, ఎందుకంటే మనకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విజువల్స్ అన్ని కూడా మనం ప్రత్యక్షంగా ప్రసారం చేయలేము. కానీ ఏం జరిగి ఉంటుంది, ప్రస్తుతం ఘటనా స్థలానికి మీరు దూరంగా ఉన్నారు కాబట్టి 2 ఫైర్ ఇంజన్ల ఘటనా స్థలానికి చేరుకునే మంటలను అయితే అదుపు చేశాము అని అంటూ ఉన్నారు. మీకు ఇంకేమన్నా సమాచారం అడిషనల్ గా అందుతుంటే ఒకసారి షేర్ చేయండి. అంటే అసలు ఈ లాడీలకు సంబంధించి ఒక్కసారిగా దానిలో ఉన్నటువంటి ద్రావకం ఒలిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే సంభవించింది. అయితే ముఖ్యంగా చూస్తే నిరంతరం కూడా అక్కడ ద్రావకాన్ని అంటే ఎన్నో డిగ్రీల సెల్సియస్లో దీన్ని అయితే వేడి చేస్తూ ఉంటారు. వేడి చేస్తున్నటువంటి దానికి కూడా నిరంతరం వాటర్ని అనేది కార్మికుల మీద చల్లుతూ ఉంటారు. కార్మికులకి ఎలాంటి చిన్నది అంటే ఆ ద్రావకానికి సంబంధించి కానీ ఐరన్కి సంబంధించి కానీ చిన్న చిన్న రాడ్స్ని తయారు చేసే సమయంలో ఆ ద్రావకం పడినా కూడా తక్షణమే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి నిరంతరం వాటర్ చల్లుతూనే ఉంటారు. వాటర్ చల్లినా కూడా అంత హెవీ హీట్లో వర్క్ చేస్తున్నటువంటి కార్మికులకి ఒక్కసారిగా ఈ ద్రావకం వాళ్ళ వంటి మీద శరీర భాగాల మీద పడిపోతే అండ్ వాళ్ళ శరీర భాగాలు ఏవి క్షణాల్లోనే మొత్తం అంతా కూడా పూర్తిగా కాలిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఆ చూపించినటువంటి ఆ ఫొటోస్ ఆధారంగా చూసినా కూడా సంఘటనా స్థలంలోనే మొత్తం 15 మంది వరకు పనిచేస్తున్నారు. 15 మంది పనిచేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా లాడీలు పక్కకు ఒరిగిపోవడం, లాడీలో ఉన్నటువంటి ద్రావకం మొత్తం అంతా కూడా నేలపై పడిపోయింది. అక్కడే ఉన్నటువంటి ఒక క్రెయిన్ పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 15 మంది కార్మికులు ద్రావకం కింద పడిపోయారా లేకపోతే కేవలం 2-3 మాత్రమే పడ్డారా అనే విషయం ఇప్పటి వరకు తెలియట్లేదు. మనకు అందుతున్నటువంటి ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం 15 మంది కార్మికులు ఇప్పుడు కనిపించడం లేదు. వాళ్ళ ద్రావకంలో ఉండి మొత్తం మెల్ట్ అయిపోయారా లేకపోతే భయంతో పరుగులు తీసి వేరే చోటుకి వెళ్ళారనేది లెక్కలైతే ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. అక్కడ ఉన్నటువంటి మృతదేహాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళనైతే తీస్తున్నారు. ఇంకెవరైనా తీవ్ర గాయాలు పాలైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా జనరల్ హాస్పిటల్ స్టీల్ ప్లాంట్కి అయితే తరలించి అక్కడైతే చికిత్స చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అయితే స్పందించలేదు. ఇప్పుడే ఈ విషయం బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక లాడీల్లో నుంచి కొన్ని మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ద్రావకం అయితే బయటకు వస్తుంది. వేడి చేసినటువంటి దాన్ని అక్కడి నుంచి తరలించి వాటన్నింటినీ వివిధ సైజుల్లో రాడ్స్ అన్నింటినీ కూడా తయారు చేస్తూ ఉంటారు. అలా తయారు చేయడానికి తరలిస్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించింది. మనం చూస్తున్నాం ఐరన్ తో ఉన్నటువంటి ఒక క్రెయినే మొత్తం కాలిపోతుందంటే మానవ శరీరాలు ఎంత ఈజీగా మెల్ట్ అయిపోతాయో దానిలో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి వివరాలు ఏమి బయటకు రాలేదు. మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉండండి. ఒకసారి విజువల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్లే చేయండి. పీసీఆర్ చూడొచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవన్నీ కూడా లాడెల్ నుంచి ద్రావకం మనందరికీ తెలుసు లిక్విడ్ రూపంలో ఉన్న దాన్ని బార్స్ రూపంలోకి తయారు చేయడానికి ముందు ఆ లిక్విడ్ ని బయటకు తీస్తారు. ఆ తర్వాత ఎంఎంస్ అంటే మిల్లీమీటర్ సైజెస్ లో ఐరన్ బార్స్ ని స్టీల్ బార్స్ ని రెడీ చేస్తూ ఉంటారు. అందులోంచి లాడిల్ లోంచి ఆ ద్రావకం అంతా కూడా ఒలికిపోయి క్రేనే దాన్ని మోసుకొస్తున్న క్రేనే ఒకసారిగా మంటల్లో చిక్కుకుపోయింది. అంటే ఎన్ని ఫారెన్ డిగ్రీస్ హీట్ ఉంటుంది ఆ ప్రదేశంలో మనం అర్థం చేసుకోవచ్చు. అత్యంత హీట్ వాతావరణంలో అలాంటి వాతావరణంలో కార్మికులు పనిచేస్తూ ఉంటారు నిత్యం. మరి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపైన ఫోకస్ చేసే కంటే ప్రస్తుతం లోపల చిక్కుకుపోయిన వాళ్ళు దాదాపు 17 మంది ఉంటారు అని అంటున్నారు. దాదాపు ఆ షిఫ్ట్ లో ఆ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఆ ప్రమాదం జరిగిన సందర్భంలో ఒక 17 మంది దాకా కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంతమంది బయటకు వచ్చేసారు, కానీ 3 ఆచూకీ మాత్రం ఇంకా తెలియట్లేదు అని అంటున్నారు. ఆ 3 మరి ఆ భయంతో బయటకు వచ్చేసారా లేకపోతే ఆ సలసల మరుగుతున్న ద్రావకం కింద ఉన్నారా, వాళ్ళ మీద పడిపోయారా, ప్రాణాలు కోల్పోయారా అన్నదైతే మనకి ఇంకా తెలియట్లేదు. కానీ చాలా
అత్యంత విషాదకర ఘటన అని చెప్పాలి. లాడిల్లోంచి ఒక ద్రావకం కింద పడిపోయింది. మరి ఆ క్రేనే కాలిపోతోంది. ఆ లాడిల్ మరి కండిషన్లో ఉందా లేదా, ప్రాపర్గా దాన్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని ప్రొఫెషనల్ హజార్డ్స్ ఉంటాయి. ఖచ్చితంగా కొన్ని ప్రొఫెషన్స్ ఆ పని చేయాల్సిందే ఎంత కష్టమైనా సరే. వాటిలో కోల్ మైన్స్ కి లోపలికి వెళ్లే వాళ్ళు విషవాయులతో పోరాడుతూ ఉంటారు. నిత్యం లోపలికి వెళ్ళాక బయటకు వచ్చేదాకా వాళ్ళకి సంబంధం ఎటువంటి ఇది కూడా ఉండదు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల ప్రాణాలకు ఎటువంటి కూడా భరోసా ఉండదు. ఉదయం వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేదాకా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. అలాంటి వృత్తుల్లో చాలా మంది కొనసాగుతూ ఉంటారు. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి. మనందరికీ తెలుసు స్టీల్ ఐరన్ రాడ్స్ ఎలాగ తయారు చేస్తారో, సలసల మరుగుతున్న ద్రావకాన్ని కూల్ చేసిన తర్వాత దాన్ని వివిధ ఎంఎంస్ కింద కన్వర్ట్ చేసి రాడ్స్ గా తయారు చేస్తారు. అలాంటి ఫర్నెస్ లో అలాంటి వాటి దగ్గర పనిచేస్తున్న కార్మికులలో 3 ప్రస్తుతం కనిపించట్లేదు. మరి ఆ మరుగుతున్న ద్రావకం వాళ్ళ మీద పడిపోయిందా, లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పించుకొని బయటకు వెళ్ళిపోయారా అన్నదైతే మనకు పూర్తిగా డీటెయిల్స్ తెలియట్లేదు. ఒక భారీ క్రేన్ అంటే మనందరికీ తెలుసు ఐరన్ తో తయారు చేసిన అలాంటి క్రేన్, దానికి సంబంధించిన పార్ట్సే అలాగ సలసలా కాలిపోతున్నాయంటే మానవ శరీరం ఏ పాటిది, ఈ పాటికే కాలి బూడిదైపోతాం. చిన్న సెగ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఇందాక మా ప్రతినిధి రాజు చెప్తున్నట్టు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకే వాటర్ స్ప్రింక్లర్స్ అమర్ చేస్తూ ఉంటారట. ఎందుకంటే ఆ సెగ, ఆ వేడి అంత ఎత్తున ఉంటుంది. వైజాగ్ నార్మల్ గానే హీట్, దానికి తోడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఇలాంటి పనులు చేసే చోట ఇంకా మరింత వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడి వాతావరణాన్ని చల్లపరచడానికి అంటూ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ ఫర్నెసెస్ కావచ్చు, లేకపోతే ఇలాంటి లాడిల్స్ ఉన్న ప్రాంతంలో వాటర్ స్ప్రింక్లర్స్ ఉంటాయి. ఆ కార్మికుల మీద నిత్యం చల్లుతూ ఉంటారు. ఏమైనా ప్రమాదం జరిగితే వెంటనే అలర్ట్ అవ్వడానికి కూడా ఖచ్చితంగా అక్కడ ఉంటాయి కొన్ని ఐటమ్స్. మరి అవన్నీ ఏమైపోయాయి ప్రస్తుతం, మరి మెయింటెనెన్స్ సరిగా ఉందా లేదా, లాడిల్ ప్రాపర్ గా ఉందా లేదా, దాని మెయింటెనెన్స్ జరుగుతుందా లేదా, ఎందుకు లాడిల్ నుంచి ద్రావకం ఒలికిపోయింది, వీటన్నిటిని కూడా దర్యాప్తులో తెలుసుకుంటారు. కానీ ప్రాథమికంగా మాత్రం ఇప్పుడు మంటలని ఆర్పు చేయడానికి అక్కడికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఆ ప్రమాదం జరిగిన ప్రదేశంలో దాదాపు 17 మంది ఆ రోజు ఈ టైంలో షిఫ్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మనకు టైం అయితే తెలియట్లేదు. బహుశా 2 గంటల ప్రాంతంలోన జరిగింది ప్రమాదం అన్నది మనం అందాజా వేస్తున్నాం. కానీ ప్రాపర్ గా షిఫ్ట్ చేంజ్ ఓవర్ టైమా, లేకపోతే షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు ప్రస్తుతం ఏంటి అన్న దానిపైన ద్రవ ఉక్కు పడి లేటెస్ట్ గా మనకు అందుతోంది. 8 మంది చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఆ ద్రావకం పడి చాలా మందికి గాయాలయ్యాయి అన్నట్టుగా మనకైతే సమాచారం అందుతోంది. దాదాపు 1500 డిగ్రీల హీట్ సెల్సియస్ వేడితో ఆ స్టీల్ మెటల్ వెళ్తూ ఉంటుంది. అంటే చూడండి 100 డిగ్రీలకు వాటర్ బాయిల్ అవుతుంటుంది. ఆ వాటర్ బాయిల్ అయిన దాంట్లోనే మనం చెయ్యి పెట్టలేము. అలాంటిది 1500 డిగ్రీల సెల్సియస్ లో మెటల్ సలసల కాగి వెళుతూ ఉంటే దాన్ని కూల్ చేసిన తర్వాత ఆ రాడ్స్ గా మారుస్తూ ఉంటారు. దానికి సంబంధించిన కార్మికులు వారంతా కూడా నిత్యం చావుతో పోరాడి మళ్ళీ వెళుతూ ఉంటారు. కానీ ఇవాళ అలాంటిది ఏమీ లేదు. లక్ వాళ్ళ తరఫున లేదు. ఇవాళ 8 మంది స్టీల్ ప్లాంట్ లో మృత్యువాత పడ్డట్టుకు మనకు లేటెస్ట్ గా అందుతోంది. ఆ షిఫ్ట్ లో దాదాపు 30-40 మంది చుట్టూరా ఉన్నారు. 17 మంది ఆ లాడిల్ సమీపంలో పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. కానీ ఆ లాడిల్ ద్రావకం ఏదైతే లాడిల్ మోసుకెళ్తోందో దాని లోపల ద్రావకం అంతా ఒలికిపోయింది. మరి ఒలికిపోవడానికి కారణం ఏంటి? ఎప్పుడు అయితే మరి నిత్యం కంటిన్యూస్ గా వర్క్ అవుతూనే ఉంటుంది. మరి ఒలికిపోవడానికి కారణం ఏంటి? ప్రాపర్ గా దాన్ని మెయింటైన్ చేయలేదా? ఆ క్రేన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏమైనా మెయింటెనెన్స్ లోపం ఉందా? ఇవన్నీ కూడా మనకు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కానీ అత్యంత ప్రమాదకరం, అత్యంత విషాదకరమైన ఘటన ఏంటంటే ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా మనకు లేటెస్ట్ గా అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. చాలా మందికి గాయాలయ్యాయి. వారందరినీ కూడా వెంటనే హాస్పిటల్ కి తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. కానీ చనిపోయిన వారి వివరాలన్నింటినీ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూ ఉన్నారు. ఎవరు షిఫ్ట్ లో ఉన్నారు, ఎవరు రాలేదు, ఏంటి అన్న దానిపైన మనకు డీటెయిల్స్ అయితే అందుతున్నాయి. లిక్విడ్ లాడిల్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది అని ప్రాథమికంగా అయితే సమాచారం అందుతోంది. ఈ ఘటన జరగంగానే ఒక్కసారిగా కార్మికులందరూ కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే మనకు లేటెస్ట్ గా అందుతోంది ఏంటంటే మృతి చెందిన వారందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులతో పాటు
పర్మనెంట్ ఉద్యోగులు కూడా కొంతమంది ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరు, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరు, ఏంటి అన్న దానిపైన చూస్తూ ఉన్నారు అధికారులంతా. ఇప్పటికైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏది కూడా స్పందించలేదు, అధికారికంగా ఏం చెప్పలేదు. కానీ లోపల మాత్రం ఒకలాంటి భయానక వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. ఐరన్ తో చేసిన ఒక క్రేనే భారీ స్థాయిలో కాలిపోతోంది అని అంటే అర్థం చేసుకోవచ్చు. 15 డిగ్రీల సెల్సియస్ తో సలసలా కాగుతున్న ద్రవం మనుషుల మీద పడింది. 8 మంది సజీవ దహనం అయిపోయారు. మా ప్రతినిధి రాజు ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి. రైట్ రాజు, ఓవర్ టు యు. అంటే ఇక్కడ మనం వేసవకాలంలో దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు చూస్తేనే బయట ఉండలేనటువంటి పరిస్థితి. కానీ దాదాపుగా 1500 హీట్ డిగ్రీల సెల్సియస్తో ఉండేటటువంటి వేడి ద్రావకం ఒక్కసారిగా కార్మికుల మీద పడినటువంటి నేపథ్యంలో వాళ్ళు ప్రాణాలతో ఏ విధంగా పోరాటం చేస్తుంటారో, ఆ క్షణంలో ఎలా ఉండుంటారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపుగా 15 నుంచి 17 మంది ఆ సమయంలో అక్కడ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా సెకండ్ షిఫ్ట్కి వచ్చినటువంటి వాళ్ళే. వీళ్ళల్లో కార్మికులతో పాటుగా పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ద్రావకం పడినటువంటి సమయంలో మొత్తము అంటే ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం 3 నుంచి 8 మంది వరకు చనిపోయి ఉండవచ్చు అనే ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే దీనికి ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఎందుకంటే మృతదేహాలు తరలింపు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి తోటి కార్మికులు కూడా అంటే భయంతో పరుగులు తీస్తున్నారు. చూసినటువంటి వాళ్ళే ఒక మృతదేహాన్ని చూసే 1, 2 కానీ 2, 3 కానీ కౌంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీన్ని పూర్తిగా నిర్ధారించలేం. కానీ 3 నుంచి 8 మంది వరకు చనిపోయే అవకాశం ఉంటుందనే ఒక సమాచారం అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల ద్వారా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఏ ఒక్కరు కూడా దీని మీద స్పందించినటువంటిది లేదు. లోపల జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి త్వరితగతిన దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఒక భారీ క్రెయిన్ అక్కడ మెల్ట్ అయిపోతున్నట్టు చూసాం. ద్రావకం మొత్తం అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా పడి మొత్తం స్ప్రెడ్ అవుతున్నటువంటిది అయితే ఉంది. నిరంతరం దాన్ని మనము మంటల్ని అంటే దాన్ని చల్లబరచకపోతే దాదాపుగా 5-6 గంటల సేపు కూడా ఆ ద్రావకం అంతే హీట్తో ఉంటుంది. దాదాపుగా 1500 హీట్ డిగ్రీల వేడితో ఉన్నటువంటి ద్రావకం మనుషుల మీద పడినటువంటి నేపథ్యంలో ఇప్పటికే చనిపోయారనే సమాచారం అయితే పూర్తిగా అందుతున్నటువంటిది అయితే ఉంది. మనకు వచ్చినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్ ద్వారా కూడా 2 ఫోటోగ్రాఫ్స్ అయితే ఉన్నాయి. వాటిలో వేరు డెడ్ బాడీస్ అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. అయితే చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఎంత, అదేవిధంగా ఈ ముఖ్యంగా చూస్తే ఆ గాయపడినటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. దానికి సంబంధించి మరి కొద్దిసేపట్లో వివరాలు అయితే పూర్తిగా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అధికారులు కూడా దీనికి సంబంధించి ప్రమాదం ఎలా జరిగింది, ఒక లాడెల్ తీసుకొస్తున్నటువంటి సమయంలో అంత అంటే హెవీ కొన్ని టన్నుల ద్రావకాన్ని అయితే తరలిస్తూ ఉంటారు. వచ్చేటటువంటి సమయంలో అసలు లాడెల్ తెగిపోవడానికి గల కారణం ఏంటి, అది పక్కకి ఏ విధంగా ఒరిగిపోయింది, తప్పిదం ఎవరిది, టెక్నికల్గా ఉన్నటువంటిదా లేకపోతే మాన్యువల్గా చేస్తున్నటువంటి సమయంలో ఇది తెగి పడిపోయింది అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఆ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దీని మీద అయితే చర్యలు చేపడుతున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికీ ద్రావకం చల్లబడినటువంటిది లేదు. కొద్దిసేపటి క్రితం ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా, ఎందుకంటే ఒక్కసారిగా లాడెల్ పడినటువంటి నేపథ్యంలో వర్కర్స్ సమీపంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద ఈ ద్రావకం పడింది. అదేవిధంగా చాలా వేగంగా అంటే వర్షపు చినుకులు ఏ విధంగా అయితే చిమ్ముతాయో వస్తువు మీద పడినటువంటి అక్కడ పడినటువంటి దాని మీద కూడా ఇవన్నీ ఒకరి మీద ఒకరు పడినటువంటి నేపథ్యంలో కార్మికులు చాలా మంది గాయాల పాలయ్యారని తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా జనరల్ హాస్పిటల్ స్టీల్ ప్లాంట్కి అయితే తరలించినటువంటిది అయితే ఉంది. ఎంతమంది చనిపోయారనేదే ఇప్పుడు ఈ ప్రమాదం వెనక దాగి ఉన్నటువంటిది అయితే ఉంది, అది తెలియాలి. అయితే ఇంత పెను ప్రమాదం జరిగిన తర్వాత ఎవరెవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు అనే వివరాలు ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటిది లేదు. కానీ స్టీల్ ప్లాంట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఉద్యోగులు అదేవిధంగా కార్మికులకు చెందినటువంటి కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటిది అయితే ఉంది. చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పటికీ తెలియదు కాబట్టి ఎవరున్నారు, చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి ఎవరున్నారు, వాళ్ళ వివరాలు బయట పెడితే తప్ప ఆందోళన అయితే ఇంకా తీవ్రం అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో మేము కూడా అక్కడ చేరుకుంటాం. అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తాం. సుమతి, రైట్ రాజు, పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. చూడొచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన మరో ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్ తో సలసలా కాగే లిక్విడ్ మెటల్ అది. ఆ మెటల్ తీసుకెళ్లే లాడెల్ అంతా ఒక్కసారిగా కుంగిపోయింది, ఒకసారిగా పక్కకు ఒరిగిపోయింది అని చెప్తున్నారు. దాంతో భారీగా అది మోసుకెళ్లే క్రేనే తగలబడిపోయిందంటే మనుషుల ఏ పాటి. ప్రస్తుతం మా ప్రతినిధి చెప్పిన 40 డిగ్రీలకే మనము ఆహాకారాలు చేస్తుంటాం. అలాంటిది 1500 డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో మోసుకెళ్లే లిక్విడ్
పక్క నుంచి పనిచేస్తున్న కార్మికులు ఎంత సెగ ఎంత వేడిని అనుభవిస్తుంటారో ప్రతినిత్యం. అలాంటి పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటూనే ఉంటారు. స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసే ఉంటారు. కానీ అవన్నీ ఏమయ్యాయి, అసలు ఎందుకు లాడిల్ ఒరిగిపోయింది, ఎందుకు క్రేన్ మీద పడిపోయింది, క్రేన్ ఎందుకు అంతలా మండిపోతోంది, అంత భారీ స్థాయిలో లిక్విడ్ ని ఎలా తీసుకెళ్తుంది క్రేన్ ప్రతిరోజు, నిరంతరం కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుందా లేకపోతే అప్పుడప్పుడు ఆపుతారా అన్న దానిపైన ఇంకా డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 8 మంది మరణించినట్టు చెప్తున్నారు. ఇంకా అధికారికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రస్తుతం మనకు థర్డ్ హ్యాండ్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 3 అయితే సజీవ దహనమయ్యారంటున్నారు. 8 మంది కార్మికుల ఆచూకీ తెలియట్లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రాణ భయంతో అయితే బయటకు వచ్చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదాన్ని ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. సహాయక చర్యలైతే ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నాయి. పూర్తి